కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కాశీ విశ్వనాథుడి దర్శనం కోసమని మనం వచ్చినాం కదా. మరి కాశీ విశ్వనాథుడి యొక్క ఇతిహాసం, పురాణాల ప్రకారం ఈ యొక్క స్థలానికి ఉన్న బలము, ఈ యొక్క స్థలానికి ఉన్న చరిత్ర, ఇవేవి తెలుసుకోకపోతే ఏం లాభం చెప్పండి. అందుకోసమే వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. అసలు కాశీ విశ్వనాథుడి గుడి ఎప్పుడు కట్టిండ్రు? ఈ స్వయంభూలింగం ఎప్పుడు వెలిసింది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి, వస్తుంది కూడా. సో మొదట స్వయంభూగా వెలిసిన ఈ కాశీ విశ్వనాథుడి లింగం ఏదైతే ఉందో, ఆ లింగం వెలిసింది ఇప్పుడు అప్పుడు కాదు, 4 యుగాల కింద. సో ఆ విధంగా అత్యంత ప్రాచీనమైనది ఈ కాశీ నగరం, ఆ కాశీ విశ్వనాథుడు కూడా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ. 1194 ఆ సమయంలో గురెడ్జ్ అనే మొహమ్మద్ రాజులు దీన్ని ధ్వంసం చేసిండ్రు. బట్ కంప్లీట్గా కాకుండా కొంత ధ్వంసం అయినాక మిగతాది కాపాడుకోగలిగినరు. తిరిగి దానిపైన ఢిల్లీ సుల్తాన్లు దాదాపుగా 1211 ఆ సమయంలో మళ్ళీ ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు సంపూర్ణంగా గుడి మొత్తం ధ్వంసం అయిపోయింది, స్వామి మాత్రమే మిగిలినరు. అప్పుడు రాజా మాన్సింగ్, ఈయన ఒకప్పటి కాశీ నరేష్, ఇది మహోన్నతమైన జాగా, ఇక్కడ కాశీ విశ్వనాథుడికి ఒక మందిరం ఉండి తీరాలి అని చెప్పి రాజా మాన్సింగ్ మందిరాన్ని కట్టడం జరిగింది. అంటే ఎప్పుడైతే రాజా మాన్సింగ్ ఈ యొక్క మందిరాన్ని కట్టిండో అదంతా కూడా అక్బర్ కాలము, ఇదంతా కూడా వెళ్ళింది. దాని తర్వాత జహాంగీర్ వచ్చిండ్రు. జహాంగీర్ తర్వాత మనకి ఔరంగజేబ్ వచ్చిండ్రు. అప్పుడు మొత్తం ఉన్న హిందూ మందిరాలన్నింటినీ కూల్చి పాడేయండి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో విరుచుకుపడి మొత్తం అన్ని గుళ్ళని ధ్వంసం చేయ కొనసాగారు అన్నమాట. ఆ ధ్వంసాలను చూస్తూ ఆ స్వామిని రక్షించుకోవాలన్న ఒక వేదనతోని ఆ స్వామి యొక్క లింగం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుపోయి ఏదైతే జ్ఞానవాపి బావి అని అంటారో ఆ బావిలో ఆ స్వామిని దాచిపెట్టారు. అక్కడ బావి మాత్రమే ఉండేది, మసీదు లేదు. జ్ఞానవాపి బావిలో ఆ స్వామిని దాచిపెట్టారు అన్న విషయం ఔరంగజేబ్కి తెలిసిపోయింది. తెలవంగానే ఆయన ఒక సైనికులను పంపించి వెతకమన్నాడు. విచిత్రం ఏంటంటే ఆ బావిలో వాళ్ళకి ఏ లింగము దొరకలేదు. దొరకకపోగా ఆ స్వామి అందులో ఏ విధంగా అయితే అందరూ సీక్రెట్గా దాచిపెట్టారో అదేవిధంగా సీక్రెట్గా అందులోనే ఉన్నాడు అన్న విషయం తర్వాత తెలిసింది. వాళ్ళు మసీదు కట్టుకున్నారు, ఇక్కడ గుడి లేదు. 1669 ఆ సంవత్సరంలో అహల్యాబాయి హోల్కర్, ఆమె పేరుని మీ అందరూ వింటారు, కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమెకి కలలో ఆ స్వామి కనిపించి, గర్భగుడి చూస్తున్నాము, అక్కడ ఇంకొక బావి ఉంది, ఆ బావిలో ఆ స్వామి కొలువై ఉన్నా అని చెప్పేసి ఆ మహారాణికి కలలో కనిపించి చెప్పేసరికి ఆమె డైరెక్ట్ వచ్చి ఈ బావిలో చూసింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 2 బావులు ఉన్నాయి. ఇందోర్ రాణికి కలలో వచ్చింది, ఇక్కడున్న బావిలో నేనున్నా అని స్వయాన ఆ శివుడే ఆమెకి కలలో కనిపించి చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు ఆమె వచ్చి ఆ లింగాన్ని లోపల నుంచి తీయించి ఆ స్వామికి ఈ మందిరాన్ని కట్టించింది. ఏదైతే ఇప్పుడు మనకి ఆ గోపురం కనిపిస్తుందో అది ఆవిడ కట్టించింది. దాని తర్వాత వచ్చిన రాజులందరూ కూడా మెల్లమెల్లగా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోయినరు. మోడీ గారు పిఎం అయిన తర్వాత ఈ డిజైను, ఈ యొక్క ఏమంటారు ఒక ప్యాలెస్ లాంటి లుక్, ఈ వైభవమైన మందిరాన్ని కట్టడం జరిగింది. ఇప్పుడు కాశీ విశ్వనాథుడు అంటే ఎవరు అనే డౌట్ రావాలి కదా. కాశీ విశ్వనాథుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఏదైతే మసీదు మీకు వెనకాల కనిపిస్తుందో దాని మీద కోర్టు కేసు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఆ లోపల శివలింగం తర్వాత కోర్టు కేసు వేసిన తర్వాత దొరికింది. ఆ లింగాన్ని బయటికి తీసిండ్రు. ఆ లింగాన్ని
అసలు చూసిన వాళ్ళు చెప్పేది ఏంది అని అంటే చాలా భారీ లింగం అంట. దాన్ని ఎవ్వరూ చూడ్డానికి వీలు లేదు, ఎందుకంటే కోర్టు కేసు వల్ల అది మూసేసింది. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్ష త్వరనాశకాయ శ్రీనీలకాంతాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. మీరు ఇంకా డీటెయిల్గా ఈ యొక్క మందిరం యొక్క ఇతిహాసాన్ని, పురాణాన్ని చదవాలనుకుంటే శివపురాణంలో కాశీ ఖండం అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది, అది చదివినా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లేదా బ్రహ్మపురాణంలో చదివినా కూడా మీకు కాశీ రహస్యం అని చెప్పేసి ఒక చాప్టర్ దొరుకుతుంది, దాంట్లో అయినా చదవచ్చు. లేదా దేవి పురాణంలో కూడా కాశీ గురించి చాలా విషయాల్లో మాట్లాడడం జరిగింది, దాని గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. విష్ణుమూర్తి, బ్రహ్మ నేనే శక్తివంతుని అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకునే సమయంలో మధ్యలో ఒక పెద్ద స్తంభం ఏర్పడ్డది, అంటే పెద్ద శివలింగం ఏర్పడ్డది. దాన్నే ఈరోజు మనం కాశీ అంటున్నాం. అంటే లైట్నిచ్చే ఒక పొడవాది స్తంభాన్ని కాశీ అని అనడం జరుగుతుంది అనమాట. ఆ స్వామి స్వయాన దిగి మనందరికీ ఇక్కడ కూర్చొని వరాలు ఇస్తున్నాడు అనడానికి ఆలోచించాల్సిన అవసరం లేని ఇతిహాసం ఇది. ఇదే ఈ కాశీ విశ్వనాథ స్వామి యొక్క గొప్పతనం. కాబట్టి తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా కాశీ నగరాన్ని చూడాలని, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని ఎంతోమందికి ఆశ ఉంటుంది. ఆ ఆశ తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి కాశీలో సుమన్ టీవీ మీ అందరి కోసం ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.